వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్. నేను క్యాప్చా మీద ఒక షార్ట్ పెట్టినా, అంటే క్యాప్చా వర్క్ వల్ల మనకి అది మంచిగా పోతుందా చెడుకు పోతుందా అని ఒక షార్ట్ చేసిన. చూడకపోతే చూడండి. అది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు దానికి రిలేటెడ్ ఈ వీడియో. వాళ్ళు ఉంటారు కదా హ్యాకర్స్, 10 బిలియన్ పాస్వర్డ్స్ లీక్ చేసారంట. సో అది మన వాళ్ళకి తెలిస్తే చాలా మందికి తెలియదు అది, కాబట్టి వీడియో చేసి మనకు తెలుస్తుంది. చాలా మంది పాస్వర్డ్ చేంజ్ చేసుకోరు, చాలా వాటికి సేమ్ పాస్వర్డ్స్ ఉంటాయి. సో కంటెంట్ అర్థమైంది కదా పాస్వర్డ్స్ గురించి. సో మన వాళ్ళకి చాలా అజాగ్రత్త ఉంటది అన్నమాట ఫోన్ల గురించి. ఇక వీడియోలోకి వచ్చేస్తే హ్యాకర్స్ ఉంటారు కదా, 10 బిలియన్ పాస్వర్డ్స్ లీక్ చేసింది సెండ్ చేసారు అన్నమాట. సరే మనకెందుకు మరి, లీక్ చేస్తే మా పాస్వర్డ్స్ ఏమన్నా పోయినాయా అని మీరు అనొచ్చు. ఇది లీక్ చేసిన దాంట్లో మెయిన్ ఒక మనం రెగ్యులర్ గా యూజ్ చేసే యాప్స్ కూడా ఉన్నాయి. లింక్డ్ఇన్ మేజర్ గా 25 to 30 చాలా మంది యూజ్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి ట్విట్టర్ నేను మీరు చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్, అన్ఎడ్యుకేటెడ్ చాలా మంది యూజ్ చేస్తారు. ఇంకా క్యాన్వా ఇక అది పెద్ద చాలా మంది ఎడిటర్స్ కి యూజ్ అయ్యేది. వాటిలో నుంచి పాస్వర్డ్స్ లీక్ అయినాయంట. సో దాని గురించి తెలుసుకుందాం, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ లీక్ పేరు వచ్చేసి రాక్యూ 2024. సో ఆ లీక్ అందులో నుంచి మనకి 10 బిలియన్ పాస్వర్డ్స్ అయితే లీక్ అయినాయి అన్నమాట. సో లీక్ అయిన డేట్ వచ్చేసి July 4th. అంటే ఐ థింక్ చాలా రోజులు అవుతుంది, కానీ రీసెంట్గా అది బయటకు వచ్చింది. అది ఎందులో నుంచి వచ్చిందంటే ఒబామా కేర్ అనే దాంట్లో నుంచి ఎవరో మనకి పెడితే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు చూసి దాన్ని అనలైజ్ చేశారన్నమాట. అనలైజ్ చేసి మనకు రిపోర్ట్ అయితే ఇచ్చారు. దాని గురించి చెప్తా ఇప్పుడు. మనకి టెన్సెంట్ తెలుసు కదా, అది గేమ్స్ కి రిలేటెడ్ది. టెన్సెంట్ దాంట్లో నుంచి 1.5 బిలియన్ పాస్వర్డ్స్ అనేటివి లీక్ అయినాయి. అండ్ నెక్స్ట్ ఇందులో చూసి చెప్తా నేను. ట్విట్టర్ ఉంది కదా, ట్విట్టర్ నుంచి 281 మిలియన్స్ పాస్వర్డ్ లీక్ అయినాయి. లింక్డ్ఇన్ వచ్చేసి 251, క్యాన్వా వచ్చేసి 143 మిలియన్. ఇన్ని పాస్వర్డ్స్ అయితే లీక్ అయినాయి. మరి ఎట్లా లీక్ అయినాయో అదైతే మనకు తెలీదు. అండ్ ఇట్లా లీక్ అయినాయి. సో మరి చెప్పినావు కదా ఏమైంది మరి, లీక్ అయితే మా పాస్వర్డ్స్ అయితే ఏం కాలే కదా అనొచ్చు. అంటే మీకు ఒక సజెషన్ ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నా. వీడియో అయితే ఇంకో 3-4 డేస్ తర్వాత చేసేది ఉండే. ఈరోజు వర్క్ ఉన్నా, కొంచెం వేరే పని ఉండే, అయినా ఈ వీడియో ఖచ్చితంగా తెలియాలనే చేస్తున్నా. నేను నా తరపున సజెషన్ వచ్చేసి ఏంటంటే, నేను కూడా నా ఫోన్లో చాలా అకౌంట్స్ ఉంటాయి కదా మనకి, అవని ఇవని, వాటికి అన్నిటికీ సేమ్ పాస్వర్డ్స్ పెడతాం. మ్యాక్సిమం సేమ్ పాస్వర్డ్స్, ఎందుకంటే మర్చిపోతాం కదా మళ్ళీ, అట్లా అని సేమ్ పాస్వర్డ్స్ పెడతాం. సో ఇప్పుడు హ్యాకర్స్ వాళ్ళ దగ్గర ఉన్న పాస్వర్డ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాస్వర్డ్స్తోనే, ఇప్పుడు సపోజ్ మీ ట్విట్టర్ యొక్క పాస్వర్డ్ లీక్ అయింది, లేదా లింక్డ్ఇన్ ఏదో ఒక పాస్వర్డ్ లీక్ అయింది, వాళ్ళు ఏం చేస్తారు, మీకున్న అకౌంట్స్ వేరే అకౌంట్స్ ఉంటాయి కదా, బ్యాంక్ అకౌంట్ కానీ యోనో సంథింగ్ ఏదో ఒకటి, దానికి ఈ పాస్వర్డ్ అనేది మ్యాచ్ అయిద్దా. చాలా మంది సేమ్ పెడతారు కదా, సో మ్యాచ్ అవుతుందేమో అని ట్రై చేస్తారు. కాకపోతే దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసి ట్రై చేస్తారు. ఫైనల్లీ వాళ్ళ ట్రైలో సక్సెస్ అయింది అనుకో, ఇంకేముంది, హ్యాకింగ్ అయిపోతుంది. మన ఫొటోస్ కావచ్చు, మనీ కావచ్చు, ఏదైనా హ్యాక్ చేయడానికి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏం చేయాలంటే ప్రతి దానికి సపరేట్ పాస్వర్డ్ పెట్టుకోండి. అంతగా నేను మర్చిపోతా బ్రో, తమ్ముడు మర్చిపోతా అంటే ఒక పేపర్ మీద రాసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి, పర్స్లో పెట్టుకోండి. అది కూడా బెటరే కదా. మీరు ఎప్పుడన్నా సపోజ్ మర్చిపోయినా సడన్గా పర్సు జోబ్లోనే ఉండదు, తీసుకొని పెట్టుకోవచ్చు. ఇక అమ్మాయిలు అయితే ఎట్లా మరి అంటే హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, అందులో పెట్టుకోండి. ఇట్లా ఎందుకంటే మన ఫ్యామిలీ అందరూ, సబ్స్క్రైబర్స్ అందరూ మన ఫ్యామిలీ కదా. చాలామందికి ఈ యొక్క ఏమంటారు బద్ధకం అని చెప్పొచ్చు, అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ పెట్టేస్తారు. ఏ యాప్ ఓపెన్ చేసినా సేమ్ పాస్వర్డ్. మీరు నాకు అంచనా వరకు అయితే మీ ఫ్రెండ్స్ కూడా ట్రై చేసి ఉండవచ్చు ఇట్లా, అంటే మీ యొక్క పాస్వర్డ్ని ఇంకో దానికి ఇన్స్టాకి ట్రై చేయడం. నేను చేసిన, మా ఫ్రెండ్స్ అట్లా కొన్ని వచ్చినాయి. సో అట్లా మన ఏంటిదంటే ఒక చెప్పలేం, మన అకౌంట్లో ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. పాస్వర్డ్స్ దొరికితే బ్లాక్ మెయిల్ చేస్తారు. అట్లా కావద్దు. మన ఫ్యామిలీ, మన సబ్స్క్రైబర్స్ కొంచెం అలర్ట్గా ఉండాలని వీడియో చేస్తున్నా నేను. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా ఉంది దీనికి రిలేటెడ్, కానీ అది తర్వాత చేస్తాను నేను. అర్థమైంది కదా, ఇట్లా జాగ్రత్తగా ఉండండి. పాస్వర్డ్స్ ఎక్కువ ఎవరికి చెప్పకండి. ప్రతి దానికి సపరేట్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. ఇలాని పాస్వర్డ్స్ ఒకటి కాదు, చాలా హ్యాకింగ్స్ అనేటివి జరుగుతున్నాయి.